వైద్యుడు సమభావన సాధ్యుడు సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు నిలువెత్తున సూర్యుడు 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి. ఈరోజు బ్రిటన్ స్ట్రీట్ లో ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వేగం పెరిగింది. పట్టణంలోని బ్రిటన్ స్ట్రీట్ వాసుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కీలక అడుగు వేశారు. గిద్దలూరు పట్టణం 11వ వార్డులో ఉన్న గాంధీ బొమ్మ సెంటర్, బ్రిటన్ స్ట్రీట్ రోడ్డు అధ్వాన్నంగా తయారవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ దారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తక్షణమే స్పందించి 7 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ రోజు ఉదయం ఆర్ మరియు బి అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఈ సిమెంట్ రోడ్డు పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పట్టణ తెలుగుదేశం నాయకులు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులు తీరుస్తున్న ఎమ్మెల్యేకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని వారు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా ఏం పట్టించుకోలేదు. సార్ ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత సార్కు చెప్పాము. ఎమ్మటే మాకు ఆయన సరేమ్మా ఆయన శాంక్షన్ చేయించే బాధ్యత నాదన్నారు. ఇక్కడ యాక్సిడెంట్లు చాలా జరిగినాయి. వర్షాకాలము చాలామంది కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక అతను ఏదో స్పాట్లో చనిపోయారు. దాన్ని బట్టి సార్ మాకు మొర ఆలకించి శాంక్షన్ చేయించిండు. తెలుగుదేశానికి అశోక్ రెడ్డి సార్కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అయితే ప్రజల సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని, తనకు ధన్యవాదాలు కాకుండా మీ ఆశీస్సులు కావాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇది నా బాధ్యత, నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటే నా బాధ్యత. బాధ్యతకి థ్యాంక్స్ లేదు, బాధ్యతని కనిపెట్టుకు చేయాల్సిందే. మళ్ళీగా నువ్వేం చేసినావు, పిల్లోడికి చీముడు వచ్చి వీలను మళ్ళీగా ఆకలేదు అన్నం పెట్టలేను, మనము సినిమా పోతాను డబ్బులు లేను. నా బాధ్యత ఎమ్మెల్యేగా అంత ఏమా వస్తానమ్మా. మరి మీరు ప్రేమ చూపించండి నా మీద, ఇది నా బాధ్యత. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు, కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బ్రిటన్ స్ట్రీట్ లో ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్డు ఉందో, మనకి గాంధీ బొమ్మకు వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు ఉందో, ఒకవైపు రోడ్డు కుంగిపోవటం మూలాన చాలా మంది వాహనదారులు ఆ యొక్క రోడ్డు దీంట్లో కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ లుక్కు రమేష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటప్ప గారు వీళ్ళందరూ నా దృష్టికి తీసుకురావడంతో దీనికి ఒక 7 లక్షల రూపాయలు నిధులు పెట్టి ఆ రోడ్డుని వెంటనే సిమెంట్ వేపించి ఇబ్బంది లేని విధంగా తయారు చేసేదానికి ఇప్పుడు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. కాన్స్టిట్యుయెన్సీ గిద్దలూరు నియోజకవర్గంలో ప్రెజెంట్ జరుగుతున్నటువంటి వర్కులు కానీ, శాంక్షన్డ్ వర్క్స్ కానీ, అంటే ఆన్గోయింగ్ కానీ శాంక్షన్డ్ కానీ 20.57 కోట్ల రూపాయలతో ఇప్పుడు పనులు మనకి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఇటు స్టేట్ హైవేస్ కానివ్వండి, లేకపోతే రహదారులు ఏవైనా కానీ, పంచాయతీరాజ్ కానివ్వండి, మనకి వీటన్నిటికి సంబంధించింది కూడా ఎక్కడ రోడ్లు దెబ్బతిన్నా కూడా వెంటనే ప్యాచ్ వర్క్లు చేయడం కానీ, లేకపోతే ఆ రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయినట్టయితే పూర్తి స్థాయిలో అక్కడ నిధులు పెట్టి మనకు రహదారులు అనేటువంటిది బాగు చేసేటువంటి ప్రక్రియని పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మనకి ఈ విధమైనటువంటి విధానం అంటే మనకి ఒక సామెత ఇంతకుముందు చెప్తారు, మనం ఆ ప్రాంతంలో కల్చర్ ఎలా ఉందంటే అక్కడ ఉన్న రోడ్లను చూసి చెప్పమని చెప్తారు. ఈరోజు గడిచినటువంటి ప్రభుత్వంలో రోడ్లకి ఒక తట్ట మట్టి వేసింది లేదు, లేకపోతే ఒక డ్రమ్ము తార వేసింది లేదు. అటువంటి దుస్థితి నుంచి ఈరోజు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా రోడ్లే కాకుండా అన్ని విధాలుగా ముందుకు తీసుకుని పోవడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఏదేమైనా మా మున్సిపాలిటీలో కూడా, గిద్దలూరు మున్సిపాలిటీలో కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు వేసుకోవడమే కాదు, డ్రైన్లు నిర్మించుకోవడమే కాదు, ఇతరత్రా కార్యక్రమాలను కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకొని పోతుంటే
ఓర్వలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనవసరమైనటువంటి నిందలు ముఖ్యమంత్రి గారి మీద వేయడం జరుగుతుంది. వారి యొక్క గ్రాండ్ ఫాదర్ చనిపోతేనో, వారి తండ్రి హెలికాప్టర్లో క్రాష్ అయి చనిపోతేనో లోకం అందరికీ తెలుసు వాళ్ళ చిన్నాన్న గారిని ఎవరు చంపారనేటువంటిది ముఖ్యమంత్రి గారి మీద నెపమేయడం అంటే, రాజకీయాలనంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు మనకు ఉన్నటువంటి వాస్తవాలను మాట్లాడాలి కానీ లేనటువంటి అవాస్తవాలను మాట్లాడి సంబంధం లేనటువంటి విషయాన్ని చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. మంచి చేసే వాళ్ళని, అభివృద్ధి చేసే వాళ్ళని, దూరదృష్టితో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరికీ తెలుసు. 5 సంవత్సరాలు అధికారం ఇస్తే నిరంతరం నేను బటన్ నొక్కాను, ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు డైవర్ట్ చేసి ఆ మధ్యలో ఉన్నటువంటి 5ని తీసి 11 ఇవ్వడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రోడ్లకే కాదు, రైతులకే కాదు, యువతకే కాదు, మహిళలకే కాదు, ఉద్యోగస్తులకే కాదు, అన్ని విధాలుగా ప్రభుత్వం అనేటువంటిది ఈ రోజు ముందుకు తీసుకొని పోతుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.